స్క్రైబ్ ప్రతినిధి గౌతమ్ గౌడ్ అరెస్టు ప్రజా గొంతుకగా నిలిచినందుకు సర్కార్ ప్రతీకారం ప్రభుత్వాల వైఫల్యాలను నిలదీయడంతో కేసులు కాంగ్రెస్ కార్యకర్తల ఫిర్యాదుతో అరెస్ట్ చేసిన పోలీసులు. అయ్యా ఇప్పుడు ఈయనను అరెస్ట్ చేసిరు, ఆయన మీద ఫిర్యాదులు చేసిరు. ఆయన ఎవరు? ఆయన ఆయన దేనికోసం కొట్లాడిండు? ఆయన మీరు చేస్తున్న అరాచకాలను నిలదీసిండు ఆయన. సరే నన్ను అరెస్ట్ చేసిరు, మరి నిన్న చిలక ప్రవీణ్ మీద దాడులు అయినాయి కదా, మరి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలే? వాళ్ళని ఎందుకు జైల్లో పెట్టలే? వాళ్ళని కనీసం విచారణ ఎందుకు చేయలే? మరి ఈయనను అరెస్ట్ చేసిరు. ఆయన ఏంటంటే మీరు తీసుకున్న కార్యక్రమాలను తప్పొప్పులు ఉంటే నిలదీసిండు. సరే ఆయన తప్పే, మాది కూడా తప్పే, మరి దాడులు చేయడం కూడా తప్పే కదా అన్న. మీ కాంగ్రెస్ కార్యకర్తలు ఏది చెప్తే అది వాస్తవాలు నిజాలు అయిపోతాయి, అంతే కదా. కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పినా వాస్తవం అయిపోతుంది, మేము ఏం చెప్పినా తప్పు అయిపోతుంది. చేయండి, ఎన్ని అరెస్టులు చేస్తారు? ఎంతమంది విలేకరుల మీద, ఎంతమంది జర్నలిస్టుల మీద దాడులు కాలే? ఈయన మన కొత్తనా? చేయండి, రెడీగా ఉన్నాం ఎదుర్కోనికి, కేసులు ఎదుర్కోనికి రెడీ. ఎంత గొప్ప చెప్పుకునే వాళ్ళం అంటే, తెలంగాణ ఉద్యమంలో నా మీద కేసు ఉందంటే నా మీద 2 కేసులు ఉన్నాయిరా, నా మీద 10 కేసులు ఉన్నాయిరా అని గొప్ప చెప్పుకునేటోళ్ళం. ఇప్పుడు గొప్ప చెప్పుకోనికి ఏం లేదు, అన్ని గప్పాలు వేయాలి. పరిస్థితులు అట్లా మారిపోయినాయి.